హాయ్ అండి అందరికి. ఈరోజు చూడండి మా మనవడు మనవరాలు ఇద్దరికి కథ చెప్పుకుంటూ అన్నం తినిపించాలంట. నేనైతే నాకు వచ్చి చిన్న కథ చెప్దాం అనుకుంటున్నా. సరేనా ఫ్రెండ్, మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఒక ఊర్లో మునక్కాయంత ముసలమ్మ అంట బాటంట పోతూ ఉందంట. బాటంట పోతుంటే వంకాయంత వజ్రం దొరికిందంట. ఆ వంకాయంత వజ్రం తీసుకొచ్చి బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసిందంట. అయితే దొండకాయంత దొంగోడు చూసిందంట. దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగలు కొట్టి బీరకాయంత బీరువా తెరిచి వంకాయంత వజ్రం తీసుకొని పోయిందట. అయితే ఈ మునక్కాయంత ముసలమ్మ ఏం చేసింది, ఈతకాయంత ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసింది. ఈతకాయంత ఇన్స్పెక్టర్ పోయి పొట్టకాయంత పోలీస్కి ఫోన్ చేసిందట. పొట్లకాయంత పోలీసు పోయి ఆంధ్రకాయంత అమీన్కి ఫోన్ చేసినట్ట అండి. ఈ ఈతకాయంత ఇన్స్పెక్టరు, పొట్లకాయంత పోలీసు, ఆంధ్రకాయంత అమీన్ ముగ్గురు కలిసి వచ్చి ఈ దొండకాయంత దొంగను పట్టుకున్నంట. ఈ దొండకాయంత దొంగను పట్టుకొని దొంగకాడు ఉన్న ఈ వంకాయంత వజ్రం ఉంది కదా, ఆ వజ్రాన్ని తీసుకొని వచ్చి ముసలాంకి ఇచ్చినట్ట. ముసలాం మళ్ళీ దాచిపెట్టుకుందట. దాచిపెట్టుకుంటే అప్పుడు మళ్ళీ ఈ దొంగ వచ్చి ఎత్తుకొని పోయిందట. మళ్ళీ వచ్చి ఈ పోలీసులు వచ్చి మళ్ళీ పట్టుకురంట. అప్పుడు ఈ దొండకాయంత దొంగను పట్టుకొని జాంకాయంత జైలు వేసినట్టు అండి. ఇది చిన్న స్టోరీ, పిల్లల సంతోషం కోసం నేను చెప్పిన. సరేనా, బాయ్ అండి. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. చూడండి మా మనవడు మా మనవరాలు.